హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది ఎంప్రెస్ టారో రీడింగ్. ఫస్ట్ టైం కానీ మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ వచ్చి మీ డౌట్స్ మీద నేను క్లారిఫై చేస్తాను. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే దాంట్లో కామెంట్ చేస్తే నేను మీ తరపు నుంచి కార్డ్స్ తీయడానికైతే ట్రై చేస్తానండి. మీ పేరు అలా మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే నాకు సెండ్ చేయండి. మీ ప్రాబ్లం కూడా మీరు మెసేజ్ బాక్స్లో పిన్ చేస్తే నేను నెక్స్ట్ కార్డ్స్ అనేవి మీ పేరుతో నేను తీస్తానండి. మీకు ఎలా ఉందనేది కూడా చూస్తాను. దీనికి నేను ఛార్జ్ ఏం చేయనండి, కాకపోతే మన సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఈ అవైలబిలిటీ ఉంటుంది. సో ఇంకా టారో కార్డ్స్కి అయితే వెళ్ళిపోదామండి. ఓకే అండి, మీ పర్సన్ మిమ్మల్ని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నాడు అనే దాని గురించి కార్డ్స్ అయితే తీస్తున్నాను. చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే క్వీన్ ఆఫ్ పెంటికల్స్, ఆర్ సెకండ్ వన్ వచ్చేసి పేజ్ ఆఫ్ కాఫ్, ఆ థర్డ్ వన్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చిందండి. ఫోర్త్ వన్ వచ్చేసి ద హెర్మెట్ వచ్చింది. ది బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 6 ఆఫ్ కప్స్ వచ్చిందండి. ఓకేనా, చూస్తున్నారు కదా, ఫస్ట్ వన్ వచ్చేసి ద క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండి. సో మీ పర్సన్ అయితే మిమ్మల్ని ఒక లగ్జరీ లైఫ్ అనేది మీకు ఇవ్వాలనుకుంటున్నారు, ఆల్ కంఫర్ట్స్ అనేవి మీకు ఇవ్వాలనుకుంటున్నారండి. మిమ్మల్ని ఒక ప్లేస్లో మంచిగా దాన్ని చూడాలనుకుంటున్నాడు. అలాగే మీరు కూడా తన్ని సపోర్టివ్గా అర్థం చేసుకుంటారని తను అనుకుంటున్నారు అనమాట. ప్లస్ నెక్స్ట్ ఏంటి, తను మీ నుంచి ప్యూర్ లవ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అలాగే తను కూడా మీకు ప్యూర్గా లవ్ కానీ ఫ్రెండ్షిప్ కానీ మంచిగా ఇవ్వాలని తను కోరుకుంటున్నాడు అనమాట. కానీ మీ మధ్య వేరే ఇతరులు వచ్చి మిమ్మల్ని అంటే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ వల్ల కానీ ఏదైనా ఇష్యూస్ జరుగుతున్నాయి, మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి అన్నమాట. వాళ్ళని కొంచెం పక్కన పెట్టండి. తను ఆలోచిస్తున్నాడు, మీ పర్సన్ ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అనే దాని గురించి తను ఎక్కువ ఆలోచిస్తున్నాడు అనమాట. నేను ఒక లగ్జరీ లైఫ్ని తనకి ఇవ్వాలనుకున్నాను, ప్లస్ నేను ప్యూర్గా లవ్ చేస్తున్నాను, మరి ఎందుకు తిను ఇట్లా మారిపోతున్నాడు లేదా మారిపోతుంది అంటే మీరు జెంట్ అయితే లేడీ గురించి లేదా లేడీస్ అయితే జెంట్స్ గురించి మీ పార్ట్నర్ గురించి అనుకోండి అని తను ఆలోచిస్తున్నాడు అనమాట. ఒక్కొక్కసారి తను రీకలెక్ట్ చేసుకుంటున్నాడు అనమాట. మీ స్వీట్ మెమరీస్ అనేవి ఏవి ఉన్నాయో అవన్నీ రీకలెక్ట్ చేసుకుంటున్నాడు. చూశారు కదా, 6 ఆఫ్ కప్స్ వచ్చింది లాస్ట్లో. అంటే ఇంత ముందంతా ఇలా లేం కదా, మంచిగా మన ఫ్యామిలీ అనేది నీకు నాకు రిలేషన్ అనేది చాలా హ్యాపీగా ఉంది, మధ్యలో ఎందుకు అనేది వస్తుంది. ఈ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ వల్ల మీ హస్బెండ్కి కానీ లేదా మీకు మీ వైఫ్ కానీ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి కాబట్టి కొంచెం అవి చూసుకుంటా ఉండండి. కానీ తను మాత్రం మీకు ప్యూర్గా సపోర్ట్ ఇవ్వాలనుకుంటుంది. మిమ్మల్ని ఒక మెటీరియలిస్ట్ లైఫ్లో మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు, ఒక లగ్జరీ లైఫ్ మీకు ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారు. అలాగే మీరు గడిచిన క్షణాలు కానీ ఏదైనా స్వీట్ మెమరీస్ ఏమన్నా ఉంటే అవి గుర్తు చేసుకుంటూ ఉన్నాడు అనమాట. అని నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనే కార్డ్ అయితే వచ్చింది. థర్డ్ కార్డ్ ది హెర్మెట్ కార్డ్ వచ్చింది కాబట్టి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనే దాని గురించి తను ఆలోచిస్తున్నాడు. ఎవరు థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల మనకి ఎందుకు ఇలా ఇష్యూస్ అనే దాని గురించి ఎక్కువ ఫీల్ అవుతున్నారు అనమాట. చూస్తున్నారు కదా, లాస్ట్ వచ్చేసి 6 ఆఫ్ కప్స్ అండి. మీ స్వీట్ మెమరీస్ అన్ని దాన్ని రీకలెక్ట్ చేసుకున్నాడు. సో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ వల్ల మీరు చిన్న చిన్న ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నారండి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.